ఓకేనా? ఓకే, ఇలా ఇలా చూడండి, ఇలా ఇలా. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ బాటిల్ పొల్యూట్ అయ్యింది. ఆ పొల్యూషన్ వల్ల మనకి ఇబ్బందులు ఏంటి? మనకి మామూలుగా ఇది ఒక క్లోజ్డ్ వాటర్ బాటిల్. సో దీనికి ఎంట్రీ ఎగ్జిట్ ఎంట్రీ అదిగోండి, అది ఎంట్రీ, ఇది పైకి ఉంది కదా. ఆ పైకి తక్కువ వర్షం వచ్చినప్పుడు కొంచెం వాటర్ రావడం బాగా ఎక్కువైనప్పుడు వెళ్ళిపోవడం తప్ప న్యాచురల్ ఫ్లో లేదు. నేను అది ఓకే. న్యాచురల్ ఫ్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ చూసారా ఆ చివర ఈ చివర గుర్రం టైప్ ఎక్కువ గుర్రం టైప్ ఎక్కువ ఏమవుతుంది, చెరువు మొత్తం కలిసిపోతుంది. ఓకే. ఫ్లో లేనప్పుడు. ఇంకొకటి మిగతా ఇప్పుడు చూసారా లోటస్ అది. లోటస్ దాని మీద నడిచి దాని ముళ్ళని తిరుగుతున్న రకరకాల పక్షులు ఉంటాయి. ఆ చివర కూడా చాలని అని చెప్పి రకాలు ఉంటాయి. ఓకే. సో అక్కడ చూస్తే మీకు తక్కువ వేసే బాతులు. ఓకే. ఈ బాతులు చూస్తే ఒక 50 వరకు ఉన్నాయి. మనకు శీతాకాలంలోనే చాలా రకాల పక్షులు. వర్షాకాలంలో ఈ వాటర్ రూపాయలు డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎండాకాలంలో నీరు తక్కువ ఉంటుంది. నీరే కదా ఈ పక్షులు అన్ని రకాల జంతువులకి నీరే ఆధారం. శీతాకాలంలో మాత్రమే ఇక్కడ ఉన్నాయంటే నీటిలో ఉన్న నాచు ఈ మొక్కలే ఆధారం. ఆ మొక్కల్లో గుడ్లు పెట్టుకోవడం, మొక్కల్లో నీటిలో ఉన్న నాచు తిని బతుకుతుంది. ఎప్పుడైతే నీరు వాటర్ ఫ్లో లేదు లేదా ఈ డ్రైనేజ్ కానీ ఇంకా వేరే ప్లాస్టిక్ రకరకాల కణాలు కాలుష్యం ఎక్కువైతుందో మొక్కలు తగ్గిపోతుంది. అవి ఎక్కడికి వెళ్ళినా అక్కడ పట్టుకుని అక్కడ కూడా ఇదే కాలుష్యం కదా. కాలుష్యం తక్కువ ఉన్న దగ్గర అవి ఎక్కువ ఉంటాయి. సో పక్షులు అన్ని రకాల పక్షులు అన్ని దగ్గర ఉన్నాయంటే మనం బతకడానికి కూడా అక్కడ వాతావరణం బాగుంది. అవి ఉండట్లేదు అంటే కారణం వాతావరణం బాగలేదు, అక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, ఎక్కువ సిస్టమ్ పాడవుతుంది. అది ఇండికేషన్ అన్నమాట. సో వాటి బాడీలో సింథసిస్ అయితే అది ట్రైన్ ముందు ఎఫెక్ట్ అవుతుంది. ఆ కాలుష్యం ఎక్కువైన కొద్ది మన వరకు కాలుష్యం వచ్చేది. వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది, మనకు తెలియదు అంత వేగా. ఆల్రెడీ మనం ఎఫెక్ట్ అవుతున్నాం కానీ మన బాడీ సైజ్ ఉంది అదంతా చిన్న పని. 50 కేజీలు 80 కేజీలు మనకు తక్కువ స్లో పాయిజన్ లాగా వాటికి ఇన్స్టెంట్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ రకమైన పక్షి చూస్తే మీరు టౌన్లో ఎక్కడ చూడలేదు, దీన్ని చూస్తారు. దాని బాడీ సైజ్కి ఆ రకాన్ని బట్టి మీరు ఎక్కడైనా కనిపిస్తుంది. ఇది కనిపించదు. ఇది ఉందనంటే అక్కడ ఉన్న నీరు మీరు తాగేది. ఎందుకంటే అది అంత నీరు బాగున్న దగ్గర బతకదు. కొంచెం కాలుష్యం ఉన్నా అది అక్కడ ఉండదు. అలాగా ఒక్కొక్క పక్షిని బట్టి ఇప్పుడు ఇది ఉంది, ఇది కంప్లీట్గా ఎలాగైనా నాచుని తింటుంది. సో ఆ నాచులో మీరు కాలుష్యం ఎక్కువ ఉంటే ఆ పక్షిని మీరు చూడండి. దానికి పెద్ద ఎన్వైరన్మెంట్ కనిపిస్తేనే ఆ పక్షి. ఈ పక్షి ఒక 10 సంవత్సరాల ముందు ఇక్కడ ఉంది. ఈ చెరువులోనే ఉంది, ఆ చెరువులో ఉంది, లేదా పక్షిలోనే ఇంకా పక్కన మెయింటెనెన్స్లో ఉందంటే అప్పుడు కాలుష్యం తక్కువ ఉంది, ఆ చదివి బాగుంది కాబట్టి ఉంది. క్వాలిటీ ఆఫ్ నాచు ఉంది. క్వాలిటీ ఉంది. ఇప్పుడు ఉందంటే నాచు ఉండొచ్చు, నాచుతో పాటు కాలుష్యం ఎక్కువ ఉంది. అప్పుడు ఆ పక్షి దాన్ని తిని బతకలేదు. దీన్ని ఎన్వైరన్మెంట్ బాగు చేయాలంటే ఈ గుర్రపు డెక్క ఇవన్నీ తీయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? గుర్రపు డెక్క తీయాలి. నీరు ఎప్పుడు ఫ్లో అయితే ఇప్పుడు మీరు బయోడైవర్సిటీ జీవవైద్యం వస్తాయి కాదు, దాంతో పాటు ఫ్లో అయినప్పుడే ఈ నీరు కాస్త ఇంకుతుంది, భూమిలోకి ఇంకుతుంది. భూగర్భ జలాలు కూడా మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అన్నమాట. సో బయోడైవర్సిటీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఈ రెండు బాగుంటే ఏంటి, మనం తాగడానికి నీళ్ళు, గ్రౌండ్ వాటర్ బ్యాలెన్స్ అవుతుంది. బయోడైవర్సిటీ ఉందంటే మీనింగ్ మన మంచి వాతావరణం మనం ఉంటుంది. బయోడైవర్సిటీ ఎప్పుడైతే పోయిందో మనకు కూడా ఇండికేషన్ అనమాట. అంటే మేమేమనుకుంటున్నామంటే ఈ చెరువును కదా రేపు సమ్మర్లో ఎండిపోతుంది, ఎప్పుడు ఎండిపోతుంది, ఏది ఉండదు అనమాట, ఒక్క పుట్ట నీరు కూడా ఉండదు. అప్పుడు మేము 3 to 5 lakhs ఖర్చు పెట్టి మొత్తం మా దగ్గర వెల్ఫేర్ సొసైటీ ఉంది, జగన్నాథ నగర్ వెల్ఫేర్ సొసైటీ. పుట్టి పెరిగాము ఇక్కడ, ఈ నీరు తాగాము, తాగి పెరిగాం. తాగారా? లేదు, 20 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు తాగేవాళ్ళం. అంత తర్వాత మున్సిపల్ వాటర్స్ వచ్చాయి, మున్సిపల్ ట్యాంప్ వచ్చాయి. మున్సిపల్ ట్యాప్ వచ్చి తగ్గిపోయింది. అలాగా ఒకప్పుడు దాసంపేటలో ఒక 4 ట్యాప్స్ ఉండేది, మా ఇంటికో ట్యాప్, అలా 4 మాత్రం ఉండేది. ఆ 4 వాటర్ తాగేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేవారు, ట్యాప్ లేని టైంలో వచ్చేవారు. ఇప్పుడు రేపు ట్యాప్ ఎక్కువ అయింది, ప్రతి ఇంటికో ట్యాప్ వచ్చింది కాబట్టి రావడం మానేశారు. మేమేమనుకుంటామంటే ఇక్కడ నేనేమంటే మనం రాబోయే 1 yearలో మా తన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు తాగాలి, ఇక్కడ నీళ్ళు తీసుకొని తాగాలి. అది నా కాన్సెప్ట్ మీద మొత్తం మొబైల్ చేశారు. ఈ 3 చెరువులు అడాప్ట్ చేసుకోండి. దానికోసం